టీడీపీ పెట్టిన అవిశ్వాసం చర్చకు రాకుండానే సభ నిరవధికంగా వాయిదా పడింది. ఉదయం టీడీపీ సభ్యులు అవిశ్వాస తీర్మానంపై నోటీసు ఇచ్చారు. అయితే స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ అదేమీ పట్టించుకోకుండానే సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. దీంతో తెలుగుదేశం సభ్యులు అసెంబ్లీలోనే బైఠాయించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ ప్రస్తావించకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ విరుచుకుపడ్డారు. అవిశ్వాసం ఎదుర్కోలేకే ప్రభుత్వం పారిపోయిందని నిప్పులు చెరిగారు. పూర్తి విరుద్ధంగా చెందింది, అపహాస్యం చేసింది. నిబంధనల ప్రకారం ఖచ్చితంగా 10 రోజుల లోపల ఈ శాసనసభలోనే చర్చకు వచ్చి తీరాలి. ఈ ప్రభుత్వం ఈ శాసనసభ విశ్వాసాన్ని పొంది తీరాలి అన్నటువంటిది నిబంధన ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మైనారిటీలో పడిందా అన్నటువంటి అనుమానం ఈరోజు ప్రజలకు కలిగేలా ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది. ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ప్రభుత్వం తనని తాను ఈ శాసనసభలో తమకున్నటువంటి బలాన్ని నిరూపించుకోలేకని పరిస్థితుల్లో ఆత్మరక్షణలో పడింది అనడానికి ఇంతకన్నా వేరే చర్యలు మనకు నిదర్శనాలు అవసరం లేదు. ప్రభుత్వం ఖచ్చితంగా మైనారిటీలో పడిందన్నటువంటి అనుమానాలు ఈరోజు ప్రజలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు ఒకవైపు వాళ్ళ పార్టీలో శాసనసభ్యులే ఇంకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల తిరుగుతుండడం, వాళ్ళు సవాల్ చేస్తుండడం, మేము ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు రైతుల పట్ల జరుగుతున్న అన్యాయాలకి నిరసనగా ఈ శాసనసభలో మేము విశ్వాస తీర్మానాన్ని పెడితే దాన్ని ఫేస్ చేయలేకుండా ఈరోజు ప్రభుత్వం పారిపోయింది. దీని మీద ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం వచ్చేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఇప్పుడే మా ముందున్నటువంటి మార్గాలు ఏంటి అనేటువంటివి అన్వేషిస్తున్నాం. ఖచ్చితంగా ఎందుకనంటే స్పీకర్ గారి మీద ఒత్తిడి తీసుకురావడమా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడమా, లేక గవర్నర్ని కలిసి ఒత్తిడి తీసుకురావడమా అనేటువంటిది ఇప్పుడే ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా సమావేశమై చర్చలు జరపడం జరుగుతోంది. ఖచ్చితంగా ఈ అవిశ్వాస తీర్మానాన్ని సభలో తెచ్చేందుకు ఈ ప్రభుత్వ ఏకపక్ష విధానాన్ని, ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది అని ఈరోజు తనకు తానే చెప్పుకుంది. ఈరోజు ఈ ప్రభుత్వం ఇక మనుగడ కొనసాగింపజాలదు. నైతిక బాధ్యత వహించి ప్రభుత్వం తప్పుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ruchulu.com మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్. రెసిపీ వీడియోస్ ఇన్ తెలుగు ఫర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజ్, నాన్ వెజ్, baking snacks and desserts. Please visit ruchulu.com.